వచ్చేసా ఈరోజు ఒక మంచి ఫోటోతో అయితే వచ్చేసాను. సో రేపు సిద్ధు జొన్నలగడ్డ గారి బర్త్డే అనమాట. సో మనం ఇప్పుడు సిఎంఆర్ సెంట్రల్లో ఉన్నాం. ఇక్కడున్న వాళ్ళందరినీ ఆయన చైల్డ్హుడ్ ఫోటో చూపించేసి గుర్తుపడతారో లేదో చూసేద్దాం అండ్ విషెస్ కూడా చెప్పించేద్దాం. లెట్స్ గో. హాయ్. హాయ్ మేడం. నీ పేరు? అవినాష్. అవినాష్, ఏం చదువుతున్నావు? బీటెక్. బ్యాక్లాగ్స్ ఏమైనా ఉన్నాయా? లేదు, ఫస్ట్ ఇయర్ అయితే ఉంటాయిలే, దాచుకుందాం. ఆస్తులు అనేవి మనం దాచుకోవాలి, అందులో బీటెక్లో బ్యాక్లాగ్స్ ఒకటి. M1 ఎంటర్ అయిందా ఇంకా అవ్వలేదా? ఎంటర్ అయింది. ఎలా ఉంది నీకు? సెకండ్ సెమ్కి వచ్చాం. బాగానే ఉంది. M1 బాగుందన్నా నీకు బ్యాక్లాగ్స్ ఉండవు ఆటోమేటిక్గా. ఏంటి మాల్కి స్పెషల్ ఈరోజు ఏమైనా ఉందా? సరదాగా అలా ఎంజాయ్ చేయడానికి వచ్చావా? ఓకే, డన్. సో ఇప్పుడు ఏంటంటే ఒక స్పెషల్ హీరో, ఆ హీరోది చైల్డ్హుడ్ ఫోటో. సో అది నీకు చూపిస్తాను. సో అది ఎవరనేది నువ్వు గెస్ చేయాలి, ఓకేనా? మహేష్ బాబు. మహేష్ బాబు కాదు. వెంకటేష్ గారు కాదు. సో ఈ హీరో పెద్ద హీరో కాదు, అలా అని కొన్ని సినిమాలు చేసినా చాలా పాపులర్ ఉంది. సీక్వెన్స్ మూవీ కూడా ఒకటి తీశారు. సూర్య కాదు. సూర్య పెద్ద హీరో కాదా? ఇప్పుడు చెప్పే క్లూతో నువ్వు కనిపెట్టేస్తావు. చెప్పనా? రింగుల జుట్టు ఉంటుంది. టిల్లు స్క్వేర్ హీరో. పేరు తెలీదు అక్క. అది పోనీలే, ఆయనని గుర్తుపట్టావు కదా, సిద్ధు జొన్నలగడ్డ. ఓకే, సో ఆయన మూవీస్ చాలా ఉన్నాయి. గుంటూరు టాకీస్ ఒకటి, అండ్ డీజే టిల్లు స్క్వేర్ ఇలా చాలా ఉన్నాయి కదా. చూసిన వాటిల్లో నీకు బాగా ఇష్టమైంది ఏంటి? డీజే టిల్లు బాగా ఇష్టం. మరి ఏదైనా డైలాగ్ చెప్తావా? లేకపోతే రాధిక అని ఒకసారి. రాధిక అలా కాదు, వాడు అంటాడు చూడు, రాధిక వద్దులే అక్క. సో ఎనీవే ఈరోజు రేపు ఆయన బర్త్డే అనమాట. సో మనం ఈరోజు సెలబ్రేట్ చేసేసుకుంటున్నాం. సో నీ తరపున ఒకసారి బర్త్డే విషెస్ తెలియజేసి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏం చదువుతున్నావు? ఫస్ట్ ఇయర్. ఏ ఫస్ట్ ఇయర్? ఫస్ట్ ఇయర్. ఇంటరా, బీటెక్కా, డిగ్రీయా? ఇంటర్ ఫస్ట్ ఇయర్. అది నువ్వు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. పేరు? రామ్చంద్. హాయ్, నీ పేరు? పి మహేష్ అనే పిలవాలా? మహేష్ అనే పిలవాలి. నేను మహి అని పిలిస్తే పలకవా? ఏ పి మహేష్. పి అంటే ఏంటి? పాపం. అయ్యో, కోపం వచ్చేది. ఏంటి మాల్ సరదాగా వచ్చారా? ఫోటోలు దిగుతాకు వచ్చాం. ఫొటోస్ దిగుతాక మాల్కి వచ్చావా? సో మాల్ ఇదే ఫస్ట్ టైం, ఇంతకు ముందు వచ్చావా? 10 సార్లు. నువ్వు బాగా మంచి ఎనర్జెటిక్గా ఉన్నట్టు. ఏంటి వచ్చిన ప్రతిసారి లెక్క పెడుతున్నాయి? లెక్క పెడతామన్నా. లెక్క పెడుతున్నారా? ఓకే, సరే. ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏంటంటే ఒక హీరో ఫోటో చైల్డ్హుడ్ చూపిస్తానమాట. సో అది ఎవరనేది గెస్ చేయాలి. ఓకే, ఎంత ఇస్తారు మాకు? ఎంత నువ్వు చెప్తే అప్పుడు ఇస్తాను. నీకు కావాల్సింది ఇస్తాను, మామూలుగా ఉండదు. హీస్ థింకింగ్. మహేష్ బాబు కాదు. చిరంజీవి. వరుసగా లైన్లో చెప్పి ఏదో తగిలిద్ది. ఏంటి అలా ఫాలో అవుతున్నాయండి? నిజంగా మన తెలుగే. ఒక సినిమా పేరు చెప్తే ఎవరైనా చెప్తారు. చిన్న LKG పిల్లడు చెప్తాడు. కళ్యాణ్ రామ్. కాదు. ఆయన తీసింది మహా అయితే 3-4 మూవీసే, కానీ అందులో 2 మూవీస్ సీక్వెన్స్ మూవీస్. అందరికీ హిట్. అందులో బ్లాక్ శారీ ఖుషి అంత హిట్ అయిందో, ఈ హీరోయిన్ బ్లాక్ శారీ అంత హిట్ అయింది. పవన్ కళ్యాణ్. అదే ఖుషి. విజయ్ దేవరకొండ నటించిన హీరోయిన్ బ్లాక్ శారీ ఎవరు కట్టారు? సమంత. ఇది ఎప్పుడు జరిగింది? హీరో రాధిక. టిల్లు డీజే టిల్లు. పేరు డీజే టిల్లుగా, సినిమా పేరు. ఈయన పేరేంటి? రాధిక కాదు. హీరో పేరు చెప్పండి. సిద్ధు జొన్నలగడ్డ. అమ్మయ్య, మొత్తానికి అస్సలు క్లూ ఇవ్వలేదు కానీ చెప్పేశారు అదేంటో కదా. అరే మార్కస్, తిన్నవారా? పెట్టినారా పెద్ద ముద్ద. సూపర్. నెక్స్ట్ పోనీ మా ఓడు ఆలోచించి పెట్టాడు మనకి పెద్ద ముద్ద. సో ఎనీవే సూపర్. అండ్ మీ తరపున ఒకసారి ఆయనకి బర్త్డే విషెస్. రేపు ఆయన బర్త్డే అనమాట. ముందుగానే మనం హ్యాపీ బర్త్డే టిల్లు సార్. హ్యాపీ బర్త్డే టిల్లు సార్. నాకు హ్యాపీ బర్త్డే మటుకి నాకు చెప్పాడు, టిల్లు గారికి చెప్పకుండా హ్యాపీ బర్త్డే అండి అన్నట్టు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ గైస్. హాయ్ సార్. హాయ్. మీ పేరు? నాదముని. నారదముని గారు ఏం చేస్తుంటారు? నాదముని. ఓకే, నాదముని గారు ఏం చేస్తుంటారు? ప్రస్తుతం నేనేం చేయట్లేదు. ఇంతకు ముందు ఎలక్ట్రికల్ బిజినెస్.
ఎలక్ట్రికల్ బిజినెస్. హాయ్ మేడం, మీ పేరు? మీనాక్షి. మీనాక్షి గారు చక్కగా సాయంత్రం పూట అలా మాల్కి వచ్చారా? గోల్డెన్ జూబ్లీ మాది. ఓకే, కంగ్రాచులేషన్స్, హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. గోల్డెన్ జూబిలీ మ్యారేజ్ ఇయర్. ఓకే, సో మొత్తానికి 50 సంవత్సరాల్లో అడుగు పెట్టారనమాట. అందుకని సినిమా చూడడానికి వచ్చాం. అది మెమోరీ కోసం ఎస్విసిలో మూవీ. 3 రోజుల క్రితం జనార్దన్ స్వామి కోవిల్లో దేవుడు ఎదురుగుండా అంతా కార్యక్రమం చేసుకున్నాం. మాల మార్పిడి అన్నీ చేసుకుని ఇవాళ ఇక్కడికి వచ్చాం. ఓకే, అయితే సాంప్రదాయంగా జరగాల్సినవి జరిగిపోయినాయి. ఇప్పుడు యూత్లోకి వచ్చారనమాట ఇద్దరు. ఏ సినిమా చూసారు? వెళ్తున్నాం ఇప్పుడు. వస్తున్నారు సంక్రాంతికి వస్తున్నామని సినిమా చూడాలి. మరి సంక్రాంతి చూసారా? ఇంక చూడలేదు, చూడడానికి వచ్చాం. ఇప్పుడే వచ్చారా? ఓకే, సరే. అయితే ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపిస్తాను, ఒక హీరోది. సో అది ఎవరనేది గుర్తుపట్టాలి. మీరు గుర్తుపట్టకపోయినా పర్లేదు, నేను చెప్తాను. ఓకేనా? సో మీకు సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి వాళ్ళని చూపిస్తే మీకు త్వరగా గుర్తుపెట్టేస్తారు. వీళ్ళు మాలాగా యూత్ అనమాట, అంటే మనలాగా అనుకోవచ్చులే. సో డీజే టిల్లు అని లేదు, మనం ఒకటే, వాళ్ళే వేరు. ఓకే కాదా? మాకు నాకు 72. కానీ మేకప్ వేసి కెమెరా. సో అయితే ఆయన ఎవరంటే సిద్ధు జొన్నలగడ్డ. రేపు ఆయన పుట్టినరోజు అనమాట. సో మీరు ఒక్కసారి హ్యాపీ బర్త్డే చెప్పేసేయండి ఆయనకి. హ్యాపీ బర్త్డే టు యూ సార్. హ్యాపీ బర్త్డే. ఓకే, మా కోసం ఒక పాట, ఎవరైనా మీ ఇద్దరులో ఎవరైనా ఒకరు, ఏ పాట అయినా పర్లేదు, దేవుడిదైనా పర్లేదు, సినిమాలోదైనా పర్లేదు, ఏదైనా పర్లేదు, మీ ఇష్టం. ఉభయ కావేరి మధ్య రంగయ్య ఉభయనంచ మార్లతో. ఉభయ కావేరి మధ్య రంగయ్య ఉభయ కారులతో ఊరుతూ ఉన్నవయ్యా రంగయ్య ఉయ్యాలలుగవయ్యా. పాటలు 4000 పాడుచూ వచ్చరయ్యా, నీ కొరకు పాటలు పాడెదరయ్యా రంగయ్య ఉయ్యాలలుగవయ్యా. సూపర్, చాలా చక్కగా పాడేశారు. అండ్ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అందరికీ. హాయ్, మీ పేరు? మహేష్, గంగాధర్, సాయి వరుణ్, రిషి, దుర్గాప్రసాద్, ఆకాష్, యశ్వంత్, సుభాష్. ఆకాశం చూసి యశ్వంత్ కూడా అన్నాడు అనమాట. సో ఓకే, సో ఏంటి మాల్కి కాలేజ్ ఎక్కొట్టొచ్చారా? కాలేజ్ అయ్యాక వచ్చారు అలా చెప్తారు, కానీ మనం ఇది నోట్ చేసుకోవాలి. ఓకే, ఏ క్లాస్, ఐ మీన్ ఏ ఇయర్? ఇంటర్. ఓకే, ఇంటర్లో మీరు ఏ గ్రూప్ తీసుకున్నారు? సియూసి. మొత్తం అంతా ఒకటే బెటాలియనా? ఒకటే లాస్ట్ బెంచేనా? అయితే మీరు ఉన్నత స్థాయికి వెళ్తారు. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు కదా, 3rd ఫ్లోర్కి వెళ్తారు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే మీకు ఒక ఫోటో చూపిస్తాను, ఒక హీరోది చిన్నప్పుడుది. సో అది ఎవరైనా గెస్ చేయాలి. చూడకన్నా అని చెప్పేస్తున్నాడు నిజంగానే. హలో అర్జున్ కాదు, అల్లు అర్జున్ కాదు. ఏంటి అల్లు అర్జున్ అయితే నీకు తెలుసా? ఎలా? క్లూ లేకుండా చెప్తే చెప్పానుగా మీకు. ఒక క్లూ కావాలా? అందరూ తలూపేస్తున్నారు. స్లిప్ కావాలా, క్లూ కావాలా? స్లిప్ కావాలా? ఆలోచిస్తున్నారు ఇక్కడ కూడా. సో మీకు ఇచ్చే క్లూ ఏంటంటే, ఫస్ట్ టఫ్ ఇస్తాను. ఈయన ఒక 4-5 మూవీసే తీశారు, కానీ ఒక 2 సీక్వెన్స్ ఉన్నాయి. ఇప్పుడు బాహుబలి 1, బాహుబలి 2 ఎలా, సో అలా సీక్వెన్స్ మూవీస్ ఒక 2 తీశారు. ఆలోచించండి, మనకి సీక్వెన్స్ మూవీస్ ఏమేమి ఉన్నాయి. సరే, మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో బ్లాక్ శారీతో బాగా పాపులర్ అయింది ఖుషి, మనందరికీ తెలుసు. సో ఇంకొక బ్లాక్ శారీ పాపులర్ ఈ మూవీలో హీరోయిన్. సాయి పల్లవి కాదు, నిఖిల్. ఇంకా నేను చాలా ఈజీ అయిన క్లూ ఇచ్చేయాలనుకుంటున్నారు. పాపం వీళ్ళు ఫేస్ అందరూ పినాయిల్ తాగిన వల్ల పెట్టారు. సో ఇప్పుడు ఏంటంటే మీకు చాలా ఈజీ అయిన క్లూ ఏంటంటే, రింగులు జుట్టు ఉంటుంది హీరోకి. అనుపమ పరమేశ్వర్. హీరో అంటే అనుపమ పరమేశ్వర్ ఎవరు సార్? వీడు ఎలిమినేట్ చేసేయండి సార్ వీడిని. వెళ్ళిపోయాడా? హీరోకి రింగులు జుట్టు ఉంటుంది. సారీ, ఆయన పేరు చెప్పు. ఎస్, రిలాక్స్. ఆడి పేరు జిత్తు కాదు, సిద్ధు జొన్నలగడ్డ.
ఎస్. సో రేపు ఆయన బర్త్డే అనమాట. సో మనం ముందుగానే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఒకసారి మీ అందరూ కలిపి ఒకసారి ఆయనకి బర్త్డే విషెస్ తెలియజేసేయండి. హ్యాపీ బర్త్డే సిద్ధు అన్న. సో వీళ్ళ అన్న అనమాట. అయితే నా బావగారు అడిగానని చెప్తానులే, ఓకేనా? సో ఫైనల్లీ మొత్తానికి అస్సలు క్లూలే లేకుండా చెప్పిద్దాం అనుకున్నా, బట్ ఏంట్రా ఏమైంది అంత జాలీగా చూస్తున్నాను అదేపు నిన్నే. ఓకే, సో ఆయన మూవీస్ అన్నిట్లో మీకు బాగా నచ్చిన మూవీ? రాధిక. సో ఏదైనా డైలాగ్ చెప్తారా ఎవరైనా? డీజే టిల్లు నుంచి డైలాగ్. అట్టుంటది మనతోటి. ఏ హీరో. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ గైస్ అండ్ బాయ్ బాయ్ బాయ్. హాయ్ మ్యామ్. హాయ్, మీ పేరు? సీతా మహాలక్ష్మి. సీతా మహాలక్ష్మి. ఓకే, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. నాకు మీ సొట్టబొగ్గ ఒకటి ఇవ్వచ్చు కదా? అమ్మ నాది నేను ఇవ్వనుగా. మీకే కావాలి. సరే మీ దగ్గరే ఉంచుకోండి. ఏంటి స్పెషల్ మాల్కి వచ్చారు? ఇవాళ బర్త్డే. ఓ హ్యాపీ బర్త్డే మ్యామ్. అయితే ఇప్పుడు మాకు ఈ ఆఫ్టర్ తర్వాత మాకు మంచి పార్టీ ఉందన్నమాట. కేఎఫ్సీకి వెళ్దామే. అమ్మేం రావు. అమ్మో నేను రా, బిల్లు ఎక్కడ ఎక్కువ అయిపోద్దని ముందే రా. మేము శాకాహారులు. మీరు శాకాహారులు, నేను మాంసాహారిని. మీరు తినొద్దు, నాకు ఇప్పించండి అన్నాను. తినమో ఇప్పించాం. తినమే ఇప్పించరా? సరే అయితే ఏదోటి మీ చేత నేను ఏదోటి తీసుకుంటాను మీ బర్త్డే కాబట్టి, ఓకేనా? మరి ఇప్పిస్తారా? ఏం కావాలి? నేను ఇవ్వగలిగింది ఇస్తా. అమ్మయ్య ఆ మాట అన్నారు చాలు. ఓకే, సో మీకు ఇప్పుడు ఫోటో చూపిస్తాను. సో అది ఎవరనేది గెస్ చేయరు, ఓకే? ఈయన ఒక హీరో చిన్నప్పుడు ఫోటో అనమాట. ఇది గుర్తు వస్తుంది కానీ పేరు గుర్తు రావట్లేదు. సినిమా పేరు ఏమైనా ఐడియా ఉందా? కొంచెం క్యూ ఇస్తారా? చాలా ఫేమస్ సాంగ్ ఉంది ఇందులో. సో మ్యాక్సిమం మీకు తెలియకపోవచ్చు. డీజే టిల్లు చూసారా? చూడలేదు. డీజే టిల్లు పేరు వీడిని స్టోర్ అదే చూడలేదా? సో ఆయన పేరు సిద్ధు జొన్నలగడ్డ. రేపు ఆయన బర్త్డే అనమాట. సో మీ తరపున ఒకసారి బర్త్డే విషెస్. హ్యాపీ బర్త్డే సిద్ధు గారు అని చెప్పండి. హ్యాపీ బర్త్డే సిద్ధు గారు. హాయ్. సూపర్, హాయ్ కూడా చెప్పేశారు. ఖచ్చితంగా ఇది సిద్ధు గారు మీరు చూడాలి. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మా కోసం ఏదైనా ఒక చిన్న పాట. పుట్టినరోజు జయజేలు సిద్ధు గారికి, మీకు ఏటేటా ఇలాగే పండుగ జరగాలి. పుట్టినరోజు జయజేలు చిట్టి సిద్ధు గారికి. చిట్టు సిద్ధు గారు మొత్తానికి మీరు ఫ్లాట్ అయిపోయారు అనుకుంటున్నాను. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్, మీ పేరు? వెంకటేశ్వరరావు. వెంకటేశ్వర గారు ఏం చేస్తుంటారు? జాబ్ గోల్డ్ షాప్. గోల్డా? గోల్డ్ షాప్. వెళ్ళేటప్పుడు నెంబర్ తీసుకుంటాను, మీతో నాకు పని ఉంది. హాయ్ మ్యామ్, మీ పేరు? సుప్రజ. సుప్రజ గారు ఏం చదువుతున్నారు? ఎంబీఏ చేస్తున్నారు. ఎంబీఏ చేస్తున్నారు. చాలా కష్టం కదండి. ఏంటో ఈ కష్టాలన్నీ మనకే వస్తాయి. ఓకే, ఎనీవే ఆల్ ది బెస్ట్. సో ఏంటి సార్ స్పెషల్ మాల్కి రావడానికి స్పెషల్? మా మిస్సెస్ బర్త్డే. అబ్బాయి వాళ్ళందరివి బర్త్డేస్లా ఉన్నాయి. నాకు మంచి పార్టీ ఇవ్వాలి అయితే. రండి, తప్పకుండా వెళ్దామండి. ఎక్కడికి వెళ్దాం? మీ ఇష్టం, మీరు ఎక్కడికంటే అక్కడికి. మన ఇద్దరమే వెళ్దామా? కాదు, మా మిస్సెస్ కూడా. ఓకే, సో సరదాగా అన్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీకు ఒక హీరో ఫోటో చూపిస్తాను. సో అది ఎవరనేది గెస్ చేయాలి, ఓకేనా? మేబీ అంకుల్ గారు మీకు తెలియకపోవచ్చు, నీకు తెలుస్తుంది. ట్రై చేయి. రామ్ చరణ్. కాదు. రామ్ కాదు. మహేష్ బాబు కాదు. సో ఈ హీరోకి బాగా రింగుల జుట్టు. రింగుల జుట్టు ఎవరికి ఉన్నాయి మన హీరోస్లో చెప్పు? నో ఐడియా. ఐడియా లేదా? డీజే టిల్లు చూసావా? అందులో హీరోది ఏ జుట్టు? హీరో రింగుల జుట్టు. మరి ఆయన ఈయన చిన్నప్పుడు సిద్ధు. ఎస్. సో సిద్ధు గారి బర్త్డే అనమాట రేపు. సో మనం ముందుగానే సెలబ్రేట్ చేసేసుకుంటున్నాం. మీ తరపున సిద్ధు గారికి బర్త్డే విషెస్ తెలియజేయండి. హ్యాపీ బర్త్డే సిద్ధు. హ్యాపీ బర్త్డే సిద్ధు గారు. ఓకే, చూసారా యూత్ కాబట్టి సిద్ధు, ఇల్లు ఒకటి సిద్ధు గారు మీరు గారు పెట్టారు దానికి. సో ఎనీవే ఇంత చక్కగా మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీ బర్త్డే. అండ్ సిద్ధు గారు రేపు ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి ఇందులో మాకు వచ్చేది ఏముంది లేదు కాబట్టి మీరు ఇప్పుడు ఒక మంచి పాట పాడితే మేము ఎంజాయ్ చేస్తాం. ఏదైనా పర్లేదు, ఏదైనా జస్ట్ 2 lines చాలు. నో. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఎన్టీఆర్. ఎన్టీఆర్ గారు మూవీస్ అన్నిట్లో మీకు బాగా నచ్చిన మూవీ? బృందావనం. బృందావనంలోంచి ఒక మంచి సాంగ్. సార్ మీరు పాడండి సార్ ధైర్యంగా. మీ పాప సిగ్గుపడదు. మీకు రాదా? మీకు ఇష్టమైన హీరో ఎవరు? ఎన్టీఆర్. సీనియర్ ఎన్టీఆర్ గారా? మంచి పాట వేసుకోండి అయింది. రాదండి. నాకేమైనా వచ్చా?
నాకు రాదనుకుంటా ఎన్టీఆర్ అంటే మీకు జూనియర్ ఎన్టీఆర్ అయితే మీకు వస్తాయి. మాకు వస్తాయి. ఎస్, కొంచెం క్లూ ఇవ్వండి, నేను ఏమైనా పాడడానికి ట్రై చేస్తాను. గుళేబీ కావాలి కథలో పాడదాం, పాడండి. అది మీరు కొంచెం అందించండి, మీరు అందిస్తుంటే నేను పాడుతూ ఉంటాను. గుర్తు రావట్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. హాయ్ సార్, హాయ్ హాయ్ మీ పేరు? సందీప్. సందీప్ గారు ఏం చేస్తుంటారు? ప్రజెంట్ బీటెక్ అయింది, జాబ్ కోసం ట్రయల్స్లో. బ్యాక్లాగ్స్ ఉన్నాయా? లేవు. అయితే ఓకే. మీ పేరు? హర్ష. హర్ష గారు ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్. జాబ్ వచ్చిందా? వచ్చింది. మరి ఇంకేంటి, లైన్లో పెట్టండి. పెట్టారా? వెరీ గుడ్. మాల్కి రావడం ఏంటి స్పెషల్ ఈరోజు? ఇవాళ ఇది ఇంటర్వ్యూ అయింది, క్లియర్ అయింది, అందుకు పార్టీ. ఈరోజే అయిందా మీది? యాక్చువల్గా ఆకలేస్తుంది. ఓకే ఓకే, డన్. ఓకే, మరి నాకు కూడా ఇవ్వాలి పార్టీ మీరు. ఇస్తాను. ఏంటి అంత ఆలోచించి అన్నారు? అంటే ముందు ఇంటర్వ్యూ క్లియర్ అవ్వాలి కదా. ఓహో, ఇది అవ్వాలి కాబట్టి అది సరేలే, ఏదో ఒకటి చేద్దాం మొత్తానికి అయ్యేలోపు. సో మీకు ఇప్పుడు ఒక సెలబ్రిటీ చైల్డ్హుడ్ ఫోటో చూపిస్తాను హీరోది. సో అది ఎవరనేది గెస్ చేయాలి, ఓకేనా? ఎక్కడో చూసినట్టు కూడా లేదు సేనా, అంతే కదండి? ఈడు మావాడే. ఏ సినిమాలో నటించారు? ఈడప్పుడు సిసింద్రి. సిసింద్రి అది పాపం అఖిల్ గారు. అయ్యగారే నెంబర్ 1. లేదు లేదు, ఐడియా లేదా? సో ఈయన రీసెంట్గా కూడా ఒక సీక్వెన్స్ మూవీ ఒకటి వచ్చింది. ఇప్పుడు బాహుబలి 1 బాహుబలి 2 ఎలాగో ఈ హీరో కూడా అలాగా ఒక సీక్వెన్స్ మూవీ 2 తీశారు, అండ్ 3 కూడా ఉంది. ఇండియన్ 3 పుష్పనా, కమల్ హాసన్. కొంచెం చిన్న హీరో కానీ మంచి ఇంపాక్ట్ అయిన మూవీస్ తీశారు. మత్తు వదలరా. సో అయితే ఇంకొక క్లూ మీకు ఇవ్వాల్సింది ఏంటంటే, మన ఇండియన్ సినిమాలో బ్లాక్ శారీ అనగానే బాగా గుర్తొచ్చేది ఎవరు? పూజ. పూజ టిల్లు. ఎస్, సిద్ధు జొన్నలగడ్డ గారు అనమాట. సో రేపు ఆయన బర్త్డే. సో బ్లాక్ సిద్ధు గారు ఇది చూసారా మీరు? మిమ్మల్ని గుర్తుపట్టట్లేదు, మీ పక్కన ఉన్న హీరోయిన్ బ్లాక్ శారీ కట్టుకుంటే ఆవిడనే చూస్తున్నారు. అది చూడాలండి, లేకపోతే తేడాలు వచ్చేస్తాయిలే కానీ. సో ఎనీవే రేపు ఆయన బర్త్డే అనమాట. సో మనం ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో మీ తరపున ఒకసారి ఆయనకి బెస్ట్ విషెస్. సిద్ధు అన్న, రాధిక మనకి పెద్ద ముద్ద పెట్టింది నోట్లో. ఈసారి నుంచి టిల్లు 3లో వేరే వాళ్ళ చేత పెట్టించుకుందాం. ఓకే, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే సిద్ధు అన్న. హ్యాపీ బర్త్డే సిద్ధు అన్న. ఓకే, ఆయన మూవీస్లో చాలా తక్కువే, బట్ అందులో మీకు బాగా నచ్చిన మూవీ? కృష్ణ అండ్ హిస్ లీలా. కృష్ణ అండ్ హిస్ లీలా. కృష్ణ అండ్ హిస్ లీలా. ఓకే, నేను ఇది చూడలేదు, అయితే నేను చూడాలి అయితే. ఓకే, మరి ఏదైనా డైలాగ్ మా కోసం అయింది, మనం ఇచ్చే గిఫ్ట్ అంతకుమించి ఏముంటుంది? నువ్వు ఈ క్వశ్చన్ నన్ను నిజంగా అడుగుతున్నావా రాధిక? నా పేరు సౌజన్య అవ్వ. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్. హాయ్ సార్. హాయ్ మేడం. మీ పేరు? నా పేరు జాషువా. జాషువా గారు ఏం చేస్తుంటారు? నేను ఆడిట్ ఆఫీస్లో వర్క్ చేస్తారు. ఓకే, ఏంటి స్పెషల్ ఇవాళ షాపింగ్ వచ్చారు? అంటే ఊరినే వచ్చేసి వద్దామని చెప్పులు తీసుకున్నాం మేడం. ఓకే, ఇంకో వచ్చిన తర్వాత ఉత్తి చేతులతో వెళ్ళడం ఏం బాగుంటుందిలే అని కాళ్ళకి వేసుకున్న చెప్పులు తీసుకున్నారు అనమాట. అంతే మేడం. ఓకే, సో మీకు ఇప్పుడు ఒక ఫోటో చూపిస్తాను, ఒక హీరో చిన్నప్పుడుది, ఇప్పుడు కాదు. సో అది ఎవరైనా గెస్ చేయాలి. అంటే చిన్నప్పుడు ఫోటో అంటే ఎలా కనిపెడతాయి మేడం? మామూలుగా ఒక మనం సినిమాలు చూస్తున్నప్పుడు జనరల్గా తెలిసిపోతుంది కదా. ఫేస్ చూడండి, ఫేస్ చూడండి, ఎవరు అయ్యి ఉంటారు, ఫేస్ కట్, హెయిర్ స్టైల్. అంటే అర్థం కావట్లా. అంటే మరి చిన్నపిల్లలు అప్పుడు ఏ హీరో అయినా చెప్పలేం కదా. చెప్పలేమంటారు, నేను చెప్పేస్తాను. నేను ఇప్పుడు ఈయన ఎవరో ఒకటి చెప్పేస్తాను. ఐ విల్ ట్రై. ఓకే, వేరే చాయిస్ ఏం లేదా? క్లూ ఇస్తా. ఈయనది రింగు రింగుల జుట్టు అనమాట. ఈయనకున్న రింగుల జుట్టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎవరికీ లేవు. ఎవరికి లేవా? ఎవరికి లేవు. ఈయనకే చాలా ఎక్కువ, తల నిండా రింగులు అనమాట. ఈడి పేరు ఏదో ఉంది, పేరైతే అంతగా తెలియదు కానీ. ఏ మూవీలో చూసారు? చెప్తా. ఏక్ నిరంజన్లో హీరోయిన్ కాదు, హీరోనే. ఆడు ఆయన పిల్లని తీసుకొని ఎత్తుకెళ్ళిపోతాడు కదా. అది పెద్దయ్యాక చెప్పాలి, మీరు చిన్నప్పుడు కాదు. సో మీకు తెలియదని నాకు అర్థమైపోయింది. విజయ్ దేవరకొండ కాదు, డీజే టిల్లు, సిద్ధు జొన్నలగడ్డ. సో రేపు ఆయన బర్త్డే. ఆయనే ఖచ్చితంగా అతనేనని ఎలా చెప్పారు మీరు? ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి, నేనే డౌన్లోడ్ చేసి తీసుకొచ్చాను కాబట్టి నాకు తెలుసు. సో రేపు ఆయన బర్త్డే అనమాట. మీరు చూసారు కాబట్టి మీకు తెలిసింది, లేకపోతే నాకు ఎలా తెలిసింది? నాకు ముందు తెలియదు కానీ తెలుసుకున్నాం కదా. సో మీ తరపున ఒకసారి ఆయన బర్త్డే రేపు, మనం ముందుగానే మీ తరపున హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పండి. విష్ హ్యాపీ బర్త్డే సిద్ధు జొన్నలగడ్డ గారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరి ఆయన మూవీస్లో మీకు బాగా నచ్చిన మూవీ? డీజే టిల్లు పార్ట్ 1 పార్ట్ 2 కూడా. హీరోయిన్ ఇష్టమా, ఆయన ఇష్టమా? హీరోనే ఇష్టం. హీరోయిన్ ఏముందంట.
సరేలేండి. ఓకే, ఏదైనా డైలాగ్ చెప్తారా? డైలాగ్ కానీ పాట కానీ. అంటే డైలాగ్ అంటే అంత సడన్గా అలా వస్తుంది. ఆయనది కాకపోయినా మీ ఫేవరెట్ హీరో ఎవరు? మా ఫేవరెట్ హీరో ఎన్టీఆర్. ఎన్టీఆర్. మరి ఎన్టీఆర్ గారు డైలాగ్ ఏదైనా? నక్కి నక్కి కాదే తొక్కుకుంటూ పోవాలి. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్. హాయ్ అండి. మీ పేరు? అక్షయ. అక్షయ గారు ఏం చేస్తుంటారు? నేను అన్లిమిటెడ్ రెస్టారెంట్లో మేనేజర్గా చేస్తున్నాను. హాయ్, నీ పేరు? ఆశీష్. 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 ఏ క్లాస్ చదువుతున్నావు? 4th క్లాస్. 4th క్లాస్. ఓకే. ఏంటి మేడం స్పెషల్ ఈరోజు మాల్కి రావడం? బాబుని గేమ్ జోన్కి తీసుకొచ్చాము. ఏ గేమ్ బాగా ఆడావు? అన్నీ ఆడేసావా? వెళ్తున్నారా? ఓకే సరే మ్యామ్. అయితే మీకు ఇప్పుడు ఒక ఫోటో చూపిస్తాను, ఒక హీరో చిన్నప్పుడుది. సో అది ఎవరనేది గెస్ చేయాలి. ఓకే, తెలీదా? ఒక హీరోకి రింగులు చుట్టూ ఉంటుంది, రాధిక అంటాడు. డీజే టిల్లు. పాట పాడతావా? పాడవా? అయితే ఆ చాక్లెట్ నాకే. ఓకే మ్యామ్, మీరు ఏదైనా ఈ మూవీస్లో మీకు బాగా నచ్చిన మూవీ? డీజే టిల్లు బాగుంటుంది. టిల్లు 1 and Square కూడా. ఓకే సూపర్. మీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో విజయ్ దేవరకొండ అండ్ అల్లు అర్జున్. అల్లు అర్జున్. నీకు? మహేష్ బాబు. మహేష్ బాబు. మరి మహేష్ బాబు డైలాగ్ ఏదైనా చెప్తావా? ఫ్లవర్ అనుకున్నావా? ఫైర్. ఇంకోటి కూడా చెప్పు. దమ్ముంటే పట్టుకోర సిగవద్దు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్, మళ్ళీ భుజం మీద గడ్డలేసి కూలీగా వెళ్తా అడవకేసి. ఇది నాకు యాక్షన్లో చెప్పాలబ్బా. అల్లు అర్జున్ చెప్తాడు, దమ్ముంటే పట్టుకోర సికావద్దు. చెయ్యి బాగుంటుంది. ఓకే, హీ సింగింగ్ అనమాట. సో ఎనీవే, మీ తరపు నుంచి ఒకసారి సిద్ధు జొన్నలగడ్డ గారికి బర్త్డే విషెస్ తెలియజేయండి. ఐ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే మై డియర్ సింధు జోనల్ గారు. సిద్ధు అన్న హ్యాపీ బర్త్డే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ. సో చూసారు కదండి ఈరోజు ప్రోగ్రామ్. నేనైతే సూపర్ అంటే సూపర్గా ఎంజాయ్ చేశాను, అండ్ మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారని కోరుకుంటూ వన్స్ అగైన్ సిద్ధు జొన్నలగడ్డ గారికి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇంకా మంచి మూవీస్ మా ముందుకు తేవాలని కోరుకుంటూ కీప్ వాచింగ్ ఏసీటీ. దిస్ ఈస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.